కూతురికి 27 సంవత్సరాలు వచ్చింది, 25 సంవత్సరాలు వచ్చింది, వంట రాదు, కనీసం టీ కూడా పెట్టడం రాదు. నువ్వు కూర్చో నాన్న, నేను చేస్తా కదా కదా, నువ్వు కూర్చో, నీకు రాదు మా, నీకు రాదంటే నేర్చుకో అని చెప్పాలి, ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి కదా. నో, నువ్వు కూర్చో, నేను చేసి పెడతా. మరి నాకు పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నారు? అప్పుడు నేర్చుకుందాం, అప్పుడు నేర్చుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలా? వివాహం అవుతున్నప్పుడు సిద్ధపడాలి కదా. కనీసము ఇదిగో నా భర్తని సంతోషపెట్టాలా, వెళ్ళే వారిని సంతోషపెట్టాలి, నేను నేర్చుకోవాలి, పని నేర్చుకోవాలి, నేను చురుగ్గుండాలి, ఇదిగో నువ్వు చురుగ్గుండాలి. ఒక్క పని రాదు, కనీసం బట్టలు మడతపెట్టి శుభ్రంగా పెట్టుకోవడం కూడా రాదు, ఏమి రాదు. నువ్వు కూర్చున్నాను, నేను చూసుకుంటా కదా. నీకు డబ్బులు కావాలా, నేను ఇస్తా కదా. మన దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసేస్తా. తల్లులు, పర్మిసివ్ మదర్స్, గివింగ్ ఆల్, అసలు బౌండరీస్, సరిహద్దులు లేవు, లిమిట్స్ లేదు, కండిషన్స్ లేవు. ఇదిగో ఇంతవరకే నీ లిమిట్, ఇంతవరకే అని చెప్పే తల్లులు లేరు. బిడ్డలకి ఏం తెలీదు, వయసు వచ్చే వరకు ఏం తెలియదు, కానీ వారిని